జీర్ణించుకోవాలని ఒక సత్యం చెప్పనా మీకు? క్రైస్తవ్యములో కులం లేదు. క్రైస్తవ్యాన్ని వెంబడించేవాడు కానీ, క్రీస్తు మార్గములో అనుసరించేవాడు కానీ, క్రీస్తు జీవన విధాన క్రమమును అనుసరించి జీవించేవాడు కానీ కుల ప్రస్తావన చెయ్యకూడదు. కులానికి ఒక సంఘం, ఇప్పుడు కులానికి ఒక పాస్టర్ గారు. ఇది అన్డైజెస్టెడ్ ఫుడ్. ఇది ఏమిట్లు మీరు? క్రీస్తు సైనికులం మనం, స్తోత్రం. యాత్రికులం, స్తోత్రం. ప్రభు సన్నిధిలో ఆయన కొరకు నిలబడే యాజకులం, స్తోత్రం. మీదే కులం అండి? నీకే కులం రా? క్రీస్తు సైనికులం అండి మన కులం ఏంటండి? దరిద్రం కాకపోతే మా ఓడే కావాలా? మరి కిరీటం పెడతాడు నీకు. మరి ఆడు కొట్టినా తన్నినా ఆడు మావోడై ఉండాలంతే. కోటం అంతకుమించి పెద్ద సీరియస్ వ్యవహారం ఉండదు. క్రీస్తు రక్తము అందరి మీద ఒకే రీతిగా ప్రోక్షించబడింది. అవునా కాదా? అవునా కాదా? క్రీస్తు రక్తము వాళ్ళకి ఆ రేంజ్లో కానీ మనకి ఈ రేంజ్లో కానీ ప్రోక్షించబడింది. అందరికి ఒకే రక్తమా? ఆ కులానికి ఆ రక్తం, ఈ కులానికి కొంచెం ఫిల్టరైజ్డ్ రక్తం, ఈయనకి ఇంకా కొంచెం ఫిల్టరైజ్ చేసిన రక్తం ఏమైనా ఉందా? ఏకే రక్తము, తద్రక్తం. ఏ రక్తం అది? పాపము నుండి విడిపించగలిగిన రక్తము, పరిశుద్ధులుగా మార్చగలిగిన రక్తము, స్తోత్రం. మనమందరము పాపులం, అది యథార్థమైన విషయం. కానీ మనమందరము ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాం. అది మన కులం. యేసు సైనికులు మనం, స్తోత్రం. నేను చాలా తీవ్రంగా బాధపడిన ఒక విషయాల్లో చాలా తీవ్రంగా చెబుతున్న మరొక మాట. సంఘములో ఎవరు వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ప్రాంతం వారైనా, ఏ వర్గానికి సంబంధించిన వాడైనా అతడు యేసు రక్త సంబంధి. అది గుర్తుపెట్టుకోండి. అతడు యేసు రక్త సంబంధి, అతడు యేసు రక్త సంబంధి, అంతే. అది మాత్రమే సూచన మనకి. సంఘంలో రెండే వర్గాలు ఉంటాయి: రక్షించబడిన వారు, రక్షింపబడవలసిన వారు, అంతే. రెండే వర్గాలు.